ఏదో బయట నుంచి ఫోన్ చేయించి ఒకసారి ఫోన్ అంటే షార్ట్గా ఆయన కొంచెం ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తెలిస్తేనేమో మంచిగా నచ్చింది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అయితే అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుధపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినాం. నేను బయటకు ఎంత రోజు ₹1,00,000 మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ ఫుడ్ అయిపోయి మనం చూసినాం మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది, అన్యవాడ పోయినాగా ఆడైతే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైంకు పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు ఆడు పోయినాక ఇంత ముందుకు 50,000 కట్టున్నాను, అప్పుడే తక్కువ చేసిన లెక్క పెట్టుతాను 5-10,000 మీ నేను అడిగినట్టు విన్నారా. నేను పరిచయం గట్టే ఉండదు పరిస్థితి. గిట్లా ఈ చిల్ల వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసిపోయి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ ₹7,000 డీజిల్ వస్తాయి. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడప ఇచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టిస్తాను. కుట్టిరా చెప్పి